నమస్తే సార్. మేడం ఈ రోజుకి కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు ఏం లేదు కదా సార్. ఇప్పటి వరకు అసలు ఏముంది, ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆయన హయాంలో అవి జరిగినాయి, ఈ జరిగినాయి, చాలా ఫ్రాడ్స్ జరిగినాయి, పెన్షన్స్ ఎక్కువ ఇచ్చేశారు, ఏం చేయలేదన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పెన్షన్ ఒక్కటే పెంచారు, మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు కదా. అది మాకైతే ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుందండి, మంచిగా చేస్తే బాగుంటుందండి. చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానీ డైలీ వేజెస్ వాళ్ళు కానీ చాలా సఫర్ అవుతున్నారు. అవి కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం రేట్స్ అవి కూడా చాలా పెరిగినాయి, అవి కొంచెం చూస్తే బాగుంటుంది. ఈ రోజు తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ అవుతుంది, ఎలా చెప్తారు, ఏమంటారు మీరు? తల్లికి వందనం క్రెడిట్ అవ్వాలి కదా సార్. 1 వీక్ తర్వాత తెలుస్తుంది. అసలు ఇన్ఫర్మేషన్ లేదు, థమ్స్ లేదు, స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, పబ్లిక్గా ఏమన్నా సచివాలయాల్లో లిస్టులు అలౌట్ చేయడం లేదు. నిన్న జస్ట్ అలౌట్ చేశారు, అనౌన్స్ చేశారు క్రెడిట్ అవుతాయని. ఈ 1 వీక్ తర్వాత ఎంతమంది క్రెడిట్ అవని, ఎంతమంది క్రెడిట్ అవ్వలేదని తెలుస్తుంది. అంటే ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారంటారా? చాలా హామీలు ఇచ్చారు సార్. ఏ హామీ నిలబెట్టుకుని? చాలా హామీలు ఇచ్చారు కదా. వాలంటీర్స్ని తీసేయడం ఏంటి సార్ అసలు? ఇప్పుడు 5 years ఇంత 2,80,000 మంది జీవితాలతో ఎవరికి ఏ రైట్ ఉందని ఆడుకుంటారు. ఆయన జీవో పెట్టలేదు, సరే ఆయన జీవో పెట్టలేదు, ఆయన ఏదో చేశారు, మీరేం చేశారు? అంటే వైసీపీ పార్టీ వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము చేయలేదు సార్. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు కదా, మీకు అథారిటీ ఉంది కదా, మీరు తీసుకోవచ్చు కదా. సరే అమ్మ మేము 10,000 ఇవ్వలేము, 5,000 ఇస్తాము, మీరు అదే సర్వీస్ ఇవ్వండి. ఏ సర్వీస్ వాలంటీర్స్ ఇవ్వలేదు? ప్రతి సర్వీస్ ఇచ్చిన వాలంటీర్స్కి ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశారు వాళ్ళు. అన్ని సర్వీసెస్ ఇచ్చారు. కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి మరీ పంచారు. కంపల్సరీ మీరు ఫ్లడ్ వచ్చింది సార్, ఆర్ఆర్పేటలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చిన టైంలో మీరు నైట్ 12:30, 1:30కి మాకు కాల్ కాన్ఫరెన్స్ వచ్చింది. నేను వాలంటీర్ని. కాల్ కాన్ఫరెన్స్ వచ్చి మీరు మార్నింగ్ 6 కల్లా డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటామని మాకు కాల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? మేము మార్నింగ్ ఫ్లడ్స్లో వచ్చి పిల్లల్ని అందరినీ వదిలేసి